హాయ్ వ్యూవర్స్, బంగాళాఖాతంలో చాలా కాలం తర్వాత ప్రశాంత వాతావరణం ఉంది. ప్రస్తుతానికి ఏ అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు లేవు. అందువల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరో 10 రోజుల్లో సంక్రాంతి వస్తుంది. సంక్రాంతి తర్వాత ఆటోమేటిక్గా వేడి పెరుగుతుంది. అయితే ఈ 10 రోజులు మాత్రం చలి బాగా పెరిగే అవకాశం ఉంది. అందువల్ల చలి నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ అధికారులు చెప్తున్నారు. ఈ రెండు రాష్ట్రాలకి కూడా కోల్డ్ అలర్ట్ జారీ చేశారు. శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం ఇవాళ ఏపీ, తెలంగాణలో ఎక్కడా వర్షాలు పడవు. మేఘాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అయితే వాతావరణం చల్లగా ఉంటుంది. ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో చలిగాలులు బాగా ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం గాలులన్నీ హిందూ మహాసముద్రంలోకి వెళ్తున్నాయి. అక్కడ 4 చిన్న చిన్న అల్పపీడనాలు ఏర్పడుతూ ఉన్నాయి. అయితే వాటి ప్రభావం మన మీద ఏమీ ఉండదు. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణలోకి వచ్చే గాలి ఇటు నుంచి అక్కడికి హిందూ మహాసముద్రం వరకు వెళ్తోంది. ఏపీలో గాలి వేగం గంటకి 16 కిలోమీటర్లుగా ఉంది. తెలంగాణలో గంటకి 12 కిలోమీటర్లుగా ఉంటుంది. ఉష్ణోగ్రత చూస్తే పగటి వేళ రెండు రాష్ట్రాల్లో కూడా 30 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. రాత్రి వేళ తెలంగాణలో 13 డిగ్రీల సెల్సియస్, ఏపీలో 20 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, వాయవ్య తెలంగాణలో, అరకు ప్రాంతాల్లో చలి మరింత ఎక్కువగా ఉంటుంది. అక్కడ దాదాపు సింగిల్ డిజిట్స్ ఉష్ణోగ్రతలు ఉండే అవకాశాలు ఉన్నాయి. తేమ తెలంగాణలో 40% ఉంటుంది, ఏపీలో 50% ఉంటుంది. మొత్తంగా ఈ వీకెండ్లో ప్రయాణాలు చేసేవారికి వాతావరణం చాలా బాగుంటుంది. అయితే ఈ చలిగాలం నుంచి మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే విషజ్వరాలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే ఆస్తమా బాధితులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇది లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ కోసం న్యూస్ 18 తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.